సార్ గడిచిన 5 ఏళ్లలో లిక్కర్ స్కామ్‌కి సంబంధించి చూసాం. అంటే అప్పుడు అమ్మకాలు గానియండి, లేపోతే ఆ బ్రాండ్‌లు గానియండి, చాలామంది అమాయకులు ఈరోజు లివర్‌లు, కిడ్నీలు పోయి హాస్పిటల్ పాలైపోయినోళ్ళు కొంతమందైతే అసలు ప్రాణాలే పోయినోళ్ళు కొంతమంది. కనీసం ఈ విషయంలో గత వైసీపీ నాయకులకి చిత్తశుద్ధో లేకపోతే ఆత్మ పరిశీలనో లేకపోగా కేవలం కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? కష్టపూరితంగా చేయటం కాదండి అది. హ్మ్. వాళ్ళు చేసింది తప్పులు. అసలు రాజకీయం అంటే తెలియనట్టుగా చేశారు అది. హ్మ్. ఒక ఒక ఇంటికి పెద్దగా దిక్కుగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏం తెలియకుండా ఏదో సలహాలు తీసుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు. హ్మ్. రాష్ట్రాన్ని నాశనం చేశాడు. హ్మ్. ఇలా అమ్మఒళ్ళు ఇవన్నీ ఎవరిమ్మన్నారండి? ఇవాళ మేము పని చేసుకుంటున్నాం, చేతి పని చేసుకుంటున్నాం. ఎవరు చేసుకోవట్లా చేతి పని? పెన్షన్లని ఇవన్నీ ఆశ పెట్టి జనానికి ఈ ఈ రాష్ట్రాలని ముఖ్యమంత్రులు వాళ్ళు అందలం ఎక్కడానికి హ్మ్. జనానికి ఆశ పెట్టి నవరత్నాల పేరుతో. ఆశలు పెట్టి ఇవాళ వీళ్ళందరూ సోమరిపోతులు చేశారు అంతే. హ్మ్. అమ్మఒడి అని చెప్పి ఆ తల్లికి వేయటం ఎందుకు? హ్మ్. ఆ డబ్బులు మళ్ళీ లిక్కర్లో లాగేయటం ఎందుకు? అవును. ఇవన్నీ చేసింది ఆ రాజకీయంగా వాళ్ళు బతకటానికే కానీ హ్మ్. ఇవాళ కోట్లు కోట్లు సంపాదించుకున్నారు. ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి ఖర్చు పెట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏరవచ్చు. అవును. మరి ఈ భూములన్నీ ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ భూములు ఉన్నాయి అవును. తాకట్లు పెట్టేసి హ్మ్. మీరేమో సంపాదించుకున్నారు. మాకేమో ఈ ట్యాక్సుల రూపాన మా పన్నులు కలిపేసి మేము నాశనం చేశారు మమ్మల్ని. ఈరోజు సింగపూర్ పర్యటన కూడా ఎగతాళి చేస్తా ఆ గతంలో ఉన్న ఐటీ శాఖ మంత్రి గారు అసలు వీళ్ళు ఏదో టైం పాస్కి వెళ్ళారు తప్ప ఏం లేదు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు ఆయన మాట్లాడే విధానాన్ని చూస్తే ఆయనకి అసలు ఏం తెలియదు. ఆ, ఆయనకి అసలు ఏమీ తెలియదు. ఉమ్, ఆఖరికి నేను జడ్పీటీసీ పోటీ చేశాను. నేను చేసిన మనిషి నేనన్నా ఇంకా రోడ్లు కానీ ఇవి కానీ మొత్తం చేయించాను కానీ ఆయనకి అది కూడా తెలియదు. ఐటీ శాఖ ఏదో మంత్రి, గతంలో ఐటీ శాఖ మంత్రి మాజీ మాజీ ఎందుకు ఆయన ఏదో ఆయన ఆ ఏదో జగన్ వైజాగ్లో- అప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మీద సానుభూతితో గెలిచేశారు అనుకోండి. గెలిచేసిన తర్వాత అందరినీ అసెంబ్లీ ఏంటండి బూతులేగా. అవును, ఇప్పుడు ఒక హోదా ఏంటి, ఎమ్మెల్యే ఏంటి, అవును, నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే అందరికి నియోజకవర్గానికి పెద్ద దిక్కు. వాస్తవం. ఆయనే బూతులు మాట్లాడుతుంటే అసెంబ్లీకి వెళ్ళి ఉమ్, బూతులు మాట్లాడుతుంటే అదే అసలు రాజకీయం అంటే నాశనం చేశారండి 5 సంవత్సరాలు. కనీసం సార్ అంటే గత 5 ఏళ్లలో జరిగిన లిక్కర్ అమ్మకాలు ఈ రోజున 3,500 కోట్లు లెక్క తెచ్చారు ఈడీ అధికారికంగా. అనధికారికంగా అసలు 1,00,000 కోట్లు ఉండొచ్చని షర్మిల గారే చెప్తున్నారు. అదంతా కూడా లెక్క తేల్చాలంటున్నారు. కనీసం తేల్చాలండి. పోయిన ప్రాణాలకి బాధ్యతగా అయినా ఈ రోజున వాళ్ళు ఎందుకు ఇస్తారండి? వాళ్ళు తప్పు ఒప్పుకోరు, ఎందుకు చేయరు? వాళ్ళని అసలు ముందు అరెస్ట్ చేసి లోన్ పడేయాలి. ఉమ్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటే సన్నాసి ముందు అంతా తీసుకొచ్చి వేసి వాళ్ళకి డబ్బులు ఎక్కువగా రేటు పెంచేస్తే తాగుతాం ఆపుతారా? ఉమ్, రేటు పెంచితే తాగటం ఆపరు. అవును. తగ్గించే అలవాటు అలవాటు ఉండేవాడు తగ్గిస్తే ఆ తక్కువలోనే తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ రేటు పెంచితే ఎక్కడైనా ఇంట్లో ఇంకా ఏమున్నాయి అమ్ముకుంటాడు. అవును. ఆ రకంగా దోషేశారు. బ్రాండెడ్ అమ్మారా? లేదు, అది కూడా లేదు. ఆ, సీప్ మందులు ఉమ్, ఎప్పుడు లేని సీప్ మందు ఎత్తుకొచ్చి అమ్మేశారు. లివర్లు పోయి ఉమ్, జనాలు ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి రాకముందు మనిషి ఎట్ట ఉన్నాడు, ఆ తర్వాత మనుషులు ఎట్ట తయారయ్యారు. అవును. ఉదాహరణకి చూస్తే జనం చాలామంది పొద్దున కూడా ఒక మనిషిని చూసా. ఉమ్. నేను 5 సంవత్సరాల క్రితం మనిషి ఎట్ట ఉన్నాడంటే ఇవాళ అట్లా మొత్తం గంజాయికి, అలవాటు పడిపోయారు. మొత్తం పరిస్థితులు కానీ. వాళ్ళు సొమ్ము చేసుకున్నారండి. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పండిస్తున్నారు? ఇప్పుడు కొద్దిగా ఆ లాంగ్ పేరుకి ఆర్డర్ పర్లేదంటారా సార్? ఈ సంవత్సరం కొద్దిగా కాలంగా పర్లేదండి, ప్రభుత్వం పర్లేదు ఏర్పడ్డాక. పర్లేదు మళ్ళీ గంజాయి మాట అంటే- ఏర్పడుతుందంటారా? ఉంది కానీ చాలా వరకు అరికెట్టారు. కట్టడి చేసి. ఇంకా కట్టడి చేయాలి. ఇంకా కట్టడి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కట్టడి అవుద్దని చెప్పి అనుకుంటున్నాను. ఉమ్. అది జరగాలి. ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి జరిగి తీరాలి. చివరిగా సార్, చివరిగా ఎవరైతే ఈ రోజున లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అంటారా? ఒక సామాన్య పడాలి సామాన్యంగా? పడాలి ఆ. పడాలి. దోసుకున్న డబ్బు కూడా బయటకు రావాలి. ఉమ్. జనాన్ని ఎంత నాశనం చేశారు, జనం చచ్చిపోయారు. ఆ దోసుకున్న డబ్బు కూడా కట్టించి మా ప్రభుత్వానికి అది లాగాలి, జనానికి ఉపయోగపడాలి. సార్ గత ప్రభుత్వ హయాంలో ఈ దేవస్థానం భూముల వ్యవహారం కానివ్వండి, లేకపోతే ప్రత్యేకంగా అప్పుడు విగ్రహ ధ్వంసాలని ఎన్నో జరిగినాయి ఘటనలు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కామన్ మ్యాన్ విగ్రహ ధ్వంసాలు జరగటం ఏంటంటే వాళ్ళ చోట్లు ఆక్రమించుకుంటా చేశారండి. అది వాళ్ళ కార్యకర్తలు నాయకులకి దేవాదాయ భూములు ఆక్రమించుకుంటాయి. ఉమ్. ఇలా ఎట్ట భూములు అనేది దోషేస్తాం కాబట్టి పంచాయతీ
పంచాయతీ ఆధ్వర్యంలో బరం తోలుకోవాలంటే టాటర్ ఎంఆర్ఓ దగ్గర ఆపేసేవాళ్ళు. ఇవాళ ఇంత దోశ ఎత్తే 5 సంవత్సరాల్లో వాళ్ళని ఆపిన వాళ్ళు లేరు. అదేమంటే పరిపాలించమని చెప్పి నిన్ను ఎన్నుకుంటే నువ్వే దోశ ఎత్తే ఇంకా ఎక్కడ ఉంటుంది ప్రభుత్వం? ఏంటి 3 ఏళ్ళు మళ్ళీ ఓటేసేవాడు ఉంటాడు. ఆడికి దొంగకు ఓటేసేవాళ్ళు ఎవరు ఉండరు, వేయరు. 151 నుంచి 11కి ఎందుకు పడిపోయామనే ఆలోచన కూడా ఆలోచించే డబ్బు ఉంది, అహంకారం డబ్బు ఉంది. మళ్ళీ ఖర్చు పెట్టారు, దోసుకున్నారు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు దోసుకున్నారు. ఆయన ఏమో భూములు రాసేసాడు ఈయనకి, దోసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బు ఉపయోగిస్తాడు. వాటర్కే ఇప్పుడు ఈ తెలివికి ఎందుకు లేడండి? ఈ 5 సంవత్సరాలు ఎక్కుతుంటే ఇప్పుడు ఈ సాధిక మావనుడి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అయ్యే ఈ హోదా లేదు వాళ్ళకి. ఓటేసుకున్నవాడికి ఆ డబ్బులు ఎట్టుకుంటున్నాడు, 500 తీసుకుంటున్నాడు, వాళ్ళకి అయిపోతుంది ఆడికి. ఆ తర్వాత ఆడు వెళ్తాడు, ఏం చేసుకుంటాడు, ఆడెక్కడ ఉంటాడు, ఆడికి ఎందుకు అట్లా మొత్తం ఓటేసాడు. ఓటు వేయటానికి ఓటు విలువ తెలిసినవాడు డబ్బు తీసుకుని ఓటు వేయకూడదు. ఓటు వేసాడంటే ఆడు డబ్బు తీసుకున్నంటే 2 దగ్గరే తీసుకోమని వాళ్ళే చెబుతారు. వచ్చి వాళ్ళ దగ్గర కూడా తీసుకుని మాకు వేయమంటారు. చివరిగా సార్, ఇప్పటికైనా కనీసం రాష్ట్రం గాడిలో పడి అభివృద్ధి వైపు కానీ లేదా పెట్టుబడులు పరిశ్రమలు వస్తాయనే నమ్మకం ఉంది? నమ్మకం ఉంది, వస్తాయని నమ్మకం ఉంది. అప్పట్లో గత 5 ఏళ్లలో మద్యం అమ్మకాలకు సంబంధించి సుమారు 3,500 కోట్లు ఇది జరిగింది అని చెప్పి అంటున్నారు. సిట్టు కూడా విచారణ చేసింది. మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్న వ్యక్తి ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. చిన్నగా పనులు చేసుకుని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ కష్టాన్ని తీసుకెళ్ళి ఆ మద్యం తాగేవాళ్ళు. అప్పుడు మందు ఎలా ఉండేదన్న? ఏంటి అప్పుడు మందు కొంచెం పర్లేదండి, కొంచెం బాగానే ఉండేది. ఇప్పుడు వచ్చినాక ఈ సంవత్సరం నుంచి మరీ దారుణంగా ఉంది. ఏంటి ఈ తేడా ఏంటంటావు? ఇంకా కల్తీ ఎక్కువ కలిపేస్తున్నారు, స్పిరిట్ ఎక్కువ కలుపుతున్నారు. మీరు రోజు చూడండి, బార్ల దగ్గర ఒకళ్ళిద్దరు పడిపోయి ఉంటున్నారు, రోడ్ల పక్కన పడిపోయి ఉంటున్నారు. పడిపోయి వాళ్ళు మేము వెళ్ళేటప్పుడు బాటిల్లో మంచినీళ్ళు ఉంటే పోస్తాం, లేదంటే వాళ్ళు అలాగే చచ్చిపోతున్నారు. గతంలో లేదండి, రోడ్ల పక్కనే బార్లు పెట్టారండి. ఇప్పుడు అసలు బ్రాండ్ పేర్లు ఉంటున్నాయి, బ్రాండ్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. అంతా కల్తీ మందేనండి. మీరు చూడండి, ఎక్కడ పడితే అక్కడ సీసాలు ఏరికెళ్ళి బ్రాండ్ల మధ్య ఇక్కడే ఉంటాయండి, సీసాలు పడి ఉంటాయి. ఈ షెడ్ వాళ్ళు తాగుతారు, ఈ తీసుకెళ్ళి వాటిలో కల్తీ మందు పోసి ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడే జరుగుతుంది, మన విజయవాడలోనే జరుగుతుంది. అది ఎక్కడంటారు? ఈ ఏరియాలోనే జరుగుతుంది. పోలీసులకి మామూలు ఉంటాయండి, పోలీసులకి తెలిసి ఉంటాయి, అందరికీ తెలిసి ఉంటాయి. మాట్లాడినోడిని జైల్లో వేస్తున్నారు అంతే. అడిగేవాడు లేడు. ఇప్పుడు నాలాంటి వాడు ఎవడన్నా ఎడ్యుకేటెడ్ పీపుల్ మాట్లాడాడు అనుకోండి, వీడు ఎవడరా బీరోవాడా ఏసెంట్ లోపల అంటారు. ఈ సంవత్సరం పరిపాలన బాబు గారు ఈ లోట్లో ఉండా తీసుకురావాలంటే ఒక 20 సంవత్సరాలు బాబు గారికి అధికారం ఇవ్వాలండి. ప్రజలు ఇస్తే బాబు గారు పైకి వస్తారు, తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఇంకా వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళిపోద్ది. అదేంటన్నా మీరే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే అట్టడుగు వెళ్ళిపోద్ది అంటున్నారు. మరి ఎవరి పరిపాలన బాగున్నట్టు? బాబు గారే విజనగల నాయకుడు అండి. బాబు గారిని మించిన నాయకుడు ప్రపంచంలో లేడు. నరేంద్ర మోడీ గారు కూడా చాలడం. అలాగే అమ్మఒడి కూడా ఎంతమంది ఉంటే అంతమంది, కానీ వాళ్ళ ఆవిడ కూడా చెప్పారు ఒకరికే ఇచ్చారు. ఏం చేసినట్టు అంతిమంగా ఇప్పుడు ఆయన పరిపాలన బాగున్నాడు, ఈయన పరిపాలన బాగుంటదండి. ఈయన పరిపాలన బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి చెయ్యాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర శక్తి లేదు, అనుభవజ్ఞులైన నాయకులు లేరు. ఇప్పుడు ఏంటంటే ఈయనకి అందరూ ఉండాలి. సింగపూర్ ఇస్తుంది, అమెరికా ఇస్తుంది, అమెరికాలో ఉన్న మన ఎన్ఆర్ఐలు ఇస్తారు, జపాన్లో ఉన్న వాళ్ళు ఇస్తారు, అందరూ ఇస్తారు. 90 నిన్న చెబుతున్నాడు 90 దేశాల వాళ్ళు నా గురించి ఆందోళన చేశారు. వాళ్ళు ఇస్తారు, వచ్చి కంపెనీలు పెడతారు. తుళ్ళూరులో పెడతారు, అమరావతిలో పెడతారు, గుంటూరులో పెడతారు. ఏదో అభివృద్ధి చెందుద్ది. నేను ఎవరో చెబుతారు లులు కంపెనీ అంట, ఏదో 90,000 మందికో ఎంతమందికో ఇస్తానని చెబుతున్నారు. అలాగే ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, మన రాష్ట్రమే డెవలప్ అవుతుంది. మన పిల్లలు అక్కడ అమెరికా వెళ్ళి ఆస్ట్రేలియాలో వెళ్ళి ఉద్యోగాలు చేయడం ఎందుకు? ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, అమెరికా వెళ్ళాడు, 80 లక్షలు పెట్టాను, ఇప్పుడే మాట్లాడుతున్నా, 80 లక్షలు పెట్టాను, ఎప్పటికి వస్తాయో తెలియదు. అదే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంటే, ఇక్కడే ఉంటే, హైదరాబాద్లో ఉంటే, అదే మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే హైదరాబాద్లోనే పనిచేసాడు, నా కొడుకే పనిచేసేవాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.